ప్రతి చెరువు ఊరికి కన్నతల్లిలాగా పనిచేసింది. అది మనకు మంచినీళ్ళనిచ్చింది, అది రజకులకు చాకిరేవైంది, మత్స్యకారులకు మత్స్య సంపద అయింది. ఇవాళ ఎన్నడూ చెరివెండిపోతే బతికెండిపోద్ది అన్నటువంటి సోయితో ఆ చెరువుని మనం కాపాడుకున్నాం. కానీ ఇక్కడ కోట్లకు ఎకరాలు అయిన తర్వాత దాంట్లో అవి వ్యవసాయం అంతా బంద్ అయిపోయిన తర్వాత అవి దుర్గంధానికి, ఒకప్పుడు చెరువు కన్నతల్లిలాగా ఉండేటువంటి పాత్ర పోషించిన ఆ చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత నిర్లక్ష్యం అంటే ఇవాళ చెర్లన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి డ్రైనేజీ పైపులకు నిలయాలుగా మారిపోతే అవి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే సేదతీర్చేటువంటి కన్నతల్లి లాంటి ఆ చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి, దోమలకు నిలయంగా ఉండే పరిస్థితి. ఆ దుర్గంధపూరితమైన నీళ్లు మన బోర్లల్లా మన బాయిలల్లా అవి ఇంకినప్పుడు మనం తాగితే ఇవాళ అర్బన్ పాపులేషన్ ఇవాళ సంపద కలిగి ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల కంటే కూడా అనారోగ్యకరంగా ఉన్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. పేరుకే ఈ అర్బన్ బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇవాళ ఇవన్నీ మనం భరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మీకు హామీ ఇచ్చిపోయినా నేను మొన్న ఇవాళ తప్పకుండా నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన, నేను అందులో ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఏ డిపార్ట్మెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసినవని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అక్కడ ఆగొచ్చిన వినాయక నగర్ దగ్గర, ఆ రైల్వే దగ్గర ఇప్పుడే ఆగొచ్చిన, నేను గేట్ కాడ ఆగొచ్చిన. ఆయన అడిగొచ్చిన ఎన్ని వస్తాయి ట్రైన్లు, ఎంత ఆగుతుంది. డెఫినెట్గా నేను మీకు ఒక మాట ఇచ్చిపోతున్నా, నేను ఎక్కువ తక్కువ మాట్లాడిన నా వల్ల కాదు, కానీ పని మాత్రమే మాట్లాడాలని చెప్పి కాన్సెప్ట్ ఉన్నాను నేను. ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఏ పార్టీ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అది ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీల పరంగా ఉంటే కావచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారమే భాగ్యంగా భావించాలని చెప్పి కోరుతున్నాను నేను. మేము మీరు చూసిందో తెలంగాణ ఉద్యమంలో రోజు కొట్లాడేది, మేము కొట్లాడేది మళ్ళీ దరఖాస్తు పట్టుకొని పోయేది, నన్ను హేళన చేసేది. నువ్వు ఇప్పటిదాకానే కదా నాకు కొట్లాడినావు మాతోటి, పోయి జై తెలంగాణ కూడా పోరాదనేది. జై తెలంగాణ అంట నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు కూడా పట్టుకొస్తాను ముఖ్యమంత్రి గారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ దగ్గరికి వచ్చినా అని చెప్పిన నేను. పట్టుకొచ్చుకునేది మేము. అంటే అప్పుడు సమైక్య రాష్ట్రమే అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొన్ని విలువలు కొన్ని పద్ధతులు ఉండే, కానీ ఈ మధ్య వస్తే అదొక వార్త లెక్క. అంటే ఈజీగా పోయి కార్పొరేట్లు పోయి ముఖ్యమంత్రి కలిసేటువంటి సాంప్రదాయం ఉండాలి, ఎమ్మెల్యేలు పోయి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు ఉంటే కలిసేటువంటి వాతావరణం ఉండాలి. ఎంపీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎంపీ తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారికి సమస్యలు చెప్పేటువంటి వాతావరణం ఉండాలి. కానీ మనం చూస్తూ ఉన్నాం ఒక రాంగ్ ప్రాక్టీస్, మనం వినకూడనటువంటి రాంగ్ ప్రాక్టీస్ అలా రాజ్యం వెళ్తుంది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇంకో పార్టీ ప్రభుత్వం ఉంటే అక్కడ పోయే పరిస్థితి లేదు. ఇవాళ నేను మాత్రం ఏ పార్టీ కార్పొరేటర్ కావచ్చు, ఏ పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వమైనా కావచ్చు, కానీ నాకున్న కన్సర్న్ ఒకటే, మా ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా, ఎవరి దగ్గరికైనా పోతా, ఏ దరఖాస్తు ఇస్తున్నాను. పైరవీలు చేయండి, మేము భూదందాల పైరవీలు చేయం. మేము ఏదైనా ఫోన్ చేస్తే నా 24 ఏళ్ళల్లో ఒకవేళ అధర్మమైన పని కనుక ఉంటే మేము చెప్పడానికే మేము వెనుక ముందు ఆడతాం. కానీ ఒక న్యాయమైన ధర్మమైన పని ఉంటే ఆయన కనుక అధికారులు పట్టించుకోకపోతే, సిస్టమ్ పట్టించుకోకపోతే దాని మీద మాత్రం రియాక్ట్ అయ్యేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ ధర్మం కోసమే పనిచేస్తాం, సిస్టమ్ కోసమే పనిచేస్తాం, దాని విరుద్ధంగా పనిచేసే ప్రసక్తి లేదు. ఇలా మా అధికారులు కూడా వచ్చిండ్రు, ఇక్కడ సంతోషం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఫోన్లు ఎక్కువ తక్కువ రావద్దని కోరుకోవాలి. మీరు మా ఫోన్లు ఎక్కువ తక్కువ రావద్దని కోరుకోవాలి. ఎందుకంటే మీకు అన్ని గ్రౌండ్లో నుంచి రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. మీకు ఏదైతే ఎకనామికల్ అంటే ఆర్థికపరమైనటువంటి అవరోధాలు ఉంటాయో, ఇతరత్ర అవరోధాలు ఉంటాయో అవన్నీ చేసి పెట్టే బాధ్యత మాదే కాబట్టి దయచేసి మీరు 2 విషయాలు కాడ, ఒకటి డ్రింకింగ్ వాటర్ సమస్య, అది పెద్ద మీ దగ్గర ఉండకపోవచ్చు నాకు తెలిసి. రెండవది
ఈ చెరువు సమస్య వర్షాలు వచ్చిన వెంటనే ఎంతెంత ఉంటుందో తెలుసు కాబట్టి నేను కూడా తిరుగుతూ తప్పకుండా. నాకు ఇంకో వ్యాపకం లేదు, నన్ను భరించలేరు మీరు. అంటే నాకు ఏం పని ఉండదు, తిరుగుతూనే ఉంటాను. నేను ప్రజాప్రతినిధిగా వచ్చింది, నాకు ఈ పదవి కొనుక్కుంటూ వచ్చింది కాదు. మా అమ్మయ్యలే, మా నాన్నయ్యలే. మల్కాజిగిరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టిన భిక్షగా భావిస్తా, ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తా నేను. కాబట్టి ఆ కన్సర్న్ ఉన్నోని కాబట్టి ఇవాళ మాకేదో మేము పెద్దోళ్ళం, మాకు ఫోన్ చేస్తే ఎత్తారో మాకు రియాక్ట్ అవుతారో అవన్నీ మర్చిపోండి. నేను మీ దాంట్లో ఒక మనిషిని. మీరు చేస్తే ఒక లీడర్ని అయినా నేను, మీరు చేస్తే నాకు ఈ పదవి వచ్చింది కాబట్టి తప్పకుండా మీలో ఒకటిగా ఉంటా అని చెప్పినాను. మా ఎంపీ ఎవరంటే ఈటల అని చెప్పుకునేటువంటి గర్వపడే పద్ధతిలో నా ప్రవర్తన ఉంటుందని చెప్పిన నేను గట్టే రాబోయే కాలంలో ఉంటా కాబట్టి నాకు ఎవరిని తిట్టే ఆఖరి కానీ కోపం చేసే ఆఖరి కూడా లేదు. ఆ సోయితో ఆ సెన్స్తో పనిచేయాలని మాత్రమే నేను కోరుకుంటా. కాబట్టి దయచేసి నేను లేట్ అయింది, నాకు 7 o'clock రావాలి, నేను టైం ఇచ్చింది, 1 hour లేట్ అయింది. మళ్ళీ వస్తా. నేను ఈ మధ్యనే అనుకుంటున్నాం, ప్రతి విషయంలో మీరు ఏది ఫీల్ అవుతుండ్రో, మీరు ఇది మంచిగా లేదని చెప్పి ఏదంటారో నాకు కూడా అది మంచిగానే ఉండదు. నీకు మంచిగా లేక నాకు మంచిగా ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన చిన్న సమస్యలు వాళ్ళు ఇది గిద్ద చిన్న సమస్యలు అంటారు, కానీ ఆయనకు అదే పెద్ద సమస్య, వాళ్ళకి అదే పెద్ద సమస్య. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ పెద్ద సమస్య ఉన్నా కూడా తప్పకుండా మీరు నా నోటీస్ తీసుకురండి. మా వాళ్ళు స్థానికంగా ఉంటారు, నోటీస్ తీసుకురండి, తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను హుజరాబాద్లో 20 ఏళ్ళు ఉన్నా. వీళ్ళందరూ వచ్చిండ్రు మా యారికి వచ్చిండ్రు. మల్కాజిగిరిలో ఇవాళ మీరు గతంలో ఏ బాధలైతే పడరో ఆ బాధ లేకుండా ఉండే పద్ధతికి ఉన్నంతలో సాధ్యమైనంత మేరకు నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. అవి కంటోన్మెంట్ రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ చెరువుల ఆక్రమణ సమస్య కావచ్చు, ఈ రైల్వే గేట్ల సమస్య కావచ్చు, ఇంకా ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు, ఏవైనా కూడా ఆల్రెడీ ఇప్పటికే మొన్న మోడీ గారితో ఫస్ట్ మాట్లాడినాం. మొన్న గెలిచిన తర్వాత పార్లమెంట్ పోయి కలిసిన నేను, కలిస్తే క్యారే ఇటలా అన్నాడు. అంటే మల్కాజిగిరి కితనా ప్రేమ్ ప్యార్ దికాయా అని అన్నాడు ఆయన. అంటే మల్కాజిగిరి చూపిన ప్రేమ, మల్కాజిగిరి చూపించినటువంటి ఆదరణ చూసి ముగ్ధులైన మోడీ గారు డెఫినెట్గా నేను తేగలననే సత్తా ఉంది కాబట్టి ఆయనకు మల్కాజిగిరి పట్ల ఒక స్పెషల్ కన్సర్న్ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ హోదాలో ఉన్నా మేమంతా కలిసి పనిచేసినాం. కాబట్టి నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా త్వరలోనే కొన్ని సమస్యలు ఇమీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని మీతో ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతా అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరూ తెలుసు, సో మాటలు చెప్పే నాయకుడు కాదు ఈటెల రాజేందర్ గారు. పనిచేసేటువంటి నాయకుడు. మీకు ఏ విధంగానైతే ఎలక్షన్స్ ముందు ఇక్కడ వచ్చి చెప్పారు, నెల క్రితము ఢిల్లీకి వెళ్ళగానే ప్రమాణ స్వీకారం సార్ మల్కాజిగిరికి రావాలంగానే మొదట పోదామని చెప్పి వెంటనే ప్రోగ్రాం పెట్టి వచ్చినటువంటి నాయకుడు ఈటెల రాజేందర్ గారు. ఖచ్చితంగా కూడా మీ అందరూ తెలుసు, మా అందరం కూడా కష్టపడే వాళ్ళమే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఏ విధంగా పనిచేస్తామో మీ అందరికి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లే సార్. ప్రజా సమస్యల విషయంలో కూడా మీతో కూడా అవసరమైతే కొట్లాడని మేము మల్కాజిగిరి పనులు చేస్తాం, మీరు చేస్తారని నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఇప్పుడు దయచేసి అందరూ కొద్దిగా డిసిప్లైన్ గా కూర్చుంటే నేను ఇంపార్టెంట్ వాళ్ళని పిలుస్తాను. కొంచెం ఒక 15 నిమిషాలు ఓపిక ఉండండి. కాలనీ వైజ్ పిలుస్తాను, వాళ్ళు ఉన్నారు, మీరు కరెక్ట్ గా రిప్రజెంటేషన్ ఇస్తే సార్ తీసుకుంటారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్తారు. 15 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని డిసిప్లైన్ గా ముగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడద్దు, ముందుకు రావద్దు. చెప్పండి, మీకు గ్యారంటీ అయితే మీకు ఈ రోజు ఈరోజు వస్తూనే ఉంటారు సార్, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాడు. కాబట్టి ముందుగా ఆనంద్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని మురళీకృష్ణ